ఏ కూరనైనా కమ్మగా రుచి రావాలంటే అల్లం వెల్లుల్లి గడ్డ ఉండాల్సిందే. అప్పుడు కదా తింటా అంటే ఇంకో బుక్క ఎక్కువ పోతా ఉంటది. కొంతమంది రోట్లనే రుబ్బుకుంటారు గానీ ఇయాల రేపు టైం లేక పెయ్యి బరువై ఆర్డర్‌లు పెట్టుకునుడు, దుకాణాలలో రెడీమేడ్ కొనుడు బాగా అలవాటయింది కదా జనాలకు. హాగో మన అలవాట్లకు తగ్గట్టే ఆళ్ళు గూడా ఎంత సక్కంగా అలవాటు పడ్డారో దేకో. అబ్బా జంపర్ మే బంపర్. ఇది ఇట్లుండాలి తినే పదార్థాలు తయారు చేయాల్సిన జాగా. ఇంత నీతిగా ఉంటేనే కదా జనాల పానాలు కూడా మంచిగా ఉండేది. ఆగో ఆ రోజు చూడుర్రి ఎంత చక్కదనంగా ఉందో. ఏడి కాడికి దుమ్ము పాకురు పట్టిపోయి ఆ నీళ్ళైతే స్వచ్ఛంగా మోరి పైపులకెళ్ళే వస్తున్నాయి కావచ్చు. ఇవేం చూసిరు ఆడున్న కడమ స్టాక్ చూడుర్రి ఎంత ఫ్రెష్గా ఉందో. ఏంది అంత ఉల్టా పల్టా చెప్తుర్రు అని చూస్తుర్రా. ఏం చేస్తాం మరి, జనాల అవసరాలను ఆసరా చేసుకొని మూతవారి నడిపిస్తున్నా. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా ఇంత క్లీన్ ఉంది. మైలార్దేవపల్లి కట్టేదాని ఇండస్ట్రియల్ ఏరియాల ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతోని చాలా రోజుల నుండే సాగుతుందట ఈ కల్తీ దందా. ఇలా కాంట్రాక్ట్లు చిన్న చిన్న దుకాణాల కాడికెళ్ళి షురూ చేస్తే పెద్ద పెద్ద హోటళ్ళ దానుకుంటదట సప్లై. ఇక ఎన్ని రోజులని నడుస్తుంది హవా. పోలీసులకు దొరికితే ఇదే ఫ్రెష్ గా తయారు చేసిన మాల్ కాకుండా ఇంకో 22 లక్షలు విలువ చేసే సరుకు సీల్ చేసిరట. చూడుర్రిగా మనకేమో టైం లేక కొందరు సోమరిపోతనంతోని కొందరు పానాలు ఇట్లా అడ్డమైన వాళ్ళ చేతిలో పెట్టి పైసలు పెట్టుకొని మరి పానాలు ఖరాబ్ చేసుకుంటున్నాం. ఏందో ఏమో పోన్రి. ఇవాళ రేపు ఏం తిందామన్నా కల్తీ కల్తీ. అందుకే ఎంత వీలైతే అంత ఇండ్లనే తయారు చేసుకొని తినుండ్రి. లేదు అందరు ఇట్లానే ఉంటారా, అన్ని కంపెనీలు ఇట్లానే ఉంటాయా అంటే మేమేం చేయలేము కాదు, మీ కర్మ. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదామి రామ వినురవేమ అని వేమన్న చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి ఇంటి పోరు ఇరకాటంలో పడేస్తున్నది. ఓ దిక్కు ప్రతిపక్షాలు మధ్యాల దరువు తీరుగా వాయిస్తుంటే అది సరిపోనట్టు సీఎం రేవంత్ రెడ్డి చెవులు విండి చేతులు పెట్టినంత పని చేస్తుర్రు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. పాపం తొడపాశం బట్టుడు ఒక్కటే తక్కువైంది అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్ని మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా ఖతం టాటా బాయ్ బాయ్ పాయే, పరువు మొత్తం గంగల కలిసిపాయే. కాంగ్రెస్ సర్కార్ ఇజ్జత్ మొత్తం ముస్సెన్ సాగర్ల కలిసిపాయే. ఉద్యమకారులకు 250 గజాలు ఇవ్వి ఇల్లేది జాగేది ఎవడిస్తామని చెప్పమన్నాడు, చెప్పినోళ్ళు ఎందుకు ఇస్తలేరు, వాట్ ఈస్ దిస్ అధ్యక్ష అని ఎమ్మెల్సీ విజయశాంత్ అడుగుతుంటే కాంగ్రెస్ సర్కార్ను నడిపిస్తున్నోళ్ళు ముఖాలు మాడి మసిబొగ్గుగా వచ్చు. ఈ 4 ముక్కలు జాలవా కాంగ్రెస్ సర్కార్ పనితీరు ఎట్లున్నదో చెప్పేదానికి సొంత పాటోలే షిషి అంటున్నారు. అంటే ఇక ఆ సర్కారు ఎంత గొప్పదో అర్థం చేసుకోండి అన్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు తిప్పుతున్నారు. ఈ మేడం సంగతి ఇట్లుంటే ఇగో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన గోడెల్లో పోసుకున్నాడు అసెంబ్లీలా. ఖమ్మం జిల్లా 3 మంత్రులు దర్శక 3 అధ్యక్ష, ఏ వచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. అధ్యక్ష మాకుండదా అధ్యక్ష, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా అధ్యక్ష. హుజూర్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం. హుజూర్ నగర్ లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్ లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు? నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను
ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడం కూడా ఉండడానికి అనర్హం అధ్యక్ష. నేను కుంపదీసి సర్కార్ మీద కోపంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా ఏంది రాజగోపాల్ రెడ్డి సారు? ఏమో చేసినా చేస్తాడు కావచ్చు. ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళకి దగ్గరోళ్ళ నియోజకవర్గాలలోనే పనులు జరిగితే ఇక మేముండేందుకు, మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే దానికి కూడా ధైర్యం వస్తలేదన్నట్టు చెప్పిండు. సర్కార్లున్నా మా పరిస్థితి గిట్లుంటే పాపం ప్రతిపక్షాల పార్టీల ఎమ్మెల్యే నియోజకవర్గాల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండాలి అధ్యక్ష అన్నట్టు ఇజ్జత్ తీసి ఇంటెన్ కేసినంత బరాబర్ పనిచేసిండు. ఏమైనా వాళ్ళే పనులు చేసుకుంటారు. ఇదెక్కడి న్యాయం అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రుల పరువును తీసుకుపోయి పాకాల షెర్ల కలిపినంత బరాబర్ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఇట్లా మాట్లాడితే మిత్రపక్షం ఎమ్మెల్యేలు ఇంకెట్లా మాట్లాడాలి? సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు చెవులల్ల రాళ్లు పెట్టొచ్చినట్టు చేసిండు. కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తూ ఉంది ప్రతి సెక్షన్ కూడా. అందువలన దీనిపైన సెలెక్ట్ కమిటీ అనేది కాకుండా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అయ్యా మీరు తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లు పెద్ద సొల్లు, దాంట్లో పసలేదు పనికిరాదు. దీన్ని రిఫేర్లు చేసేటానికి కమిటీ లేచుడు శుద్ధదండుగా. దీన్ని తీసేసి ఇంకోటి కొత్త బిల్ తయారు చేయండి అని తువ్వాలల్లా చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసిండు కాంగ్రెస్ పార్టీ సర్కార్ను. ఓ సర్కార్కు మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడితే సిగ్గుశరం ఉన్నోళ్ళు అయితే ఉల్లాకుతో ఉరిపెట్టుకొని చచ్చిపోతారు, లేకుంటే నీళ్లు లేని బాయిలో దుంకుతారు. అరే ప్రజలు తిడుతుండే, ప్రతిపక్షాలు తిడుతుండే, ఇటు సొంత పార్టీలు తిడుతుండే, ఆఖరికి మిత్రపక్షాలు కూడా తిట్టినంత బరాబ్ చేస్తుండే. ఇక ఎందుకు కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఉండి అంత గాయ గందరగోళం ఏందో ఏమో పోన్రి ఈ రేవంత్ రెడ్డి సర్కార్లా అని అనుకుంటురట సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తిట్టిన తిట్లిన్నా తెలంగాణ పబ్లిక్ కూడా.